పరిమితికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులకు చిక్కిన ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరిరావు అవినీతి సామ్రాజ్యం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. ఏసీబీ సోదాల చరిత్రలోని మునుపెన్నడూ లేని రీతిలో ఆయన ఇంట్లో ఏకంగా 1,54,00,000 నోట్ల కట్టలు, బ్యాంకు ఖాతాలో 2,29,00,000, మరో 5 కోట్ల మేర ఫిక్స్డ్ డిపాజిట్లను అధికారులు ఇప్పటికే గుర్తించి షాక్ తిన్నారు. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. తాజాగా శనివారం శాలిబండ కెనరా బ్యాంకులో నరహరిరావు భార్య వందన పేరిట ఉన్న లాకర్లను ఏసీబీ అధికారులు ఓపెన్ చేశారు. అయితే ఆ లాకర్ల తాళాలు ఇవ్వడానికి నరహరిరావు నిరాకరించడంతో న్యాయస్థానం అనుమతితో ఏసీబీ డీఎస్పీ మాజిద్ ఖాన్, ఇన్స్పెక్టర్ గౌస్ ఆజాద్ బృందం ఆ లాకర్లను పగలగొట్టింది. అంతే, ఒక్కసారిగా అధికారుల కళ్ళు బయలు కమ్మాయి. ఆ లాకర్ నుంచి మరో 1.5 కోటి అదనపు నగదుతో పాటు సుమారు 2 కిలోల మేర బంగారు బిస్కెట్లు, విలువైన ఆభరణాలు బయటపడ్డాయి. జూన్ 16న జరిపిన ప్రాథమిక సోదాల్లోనే ఈయన స్థిరాస్తుల మార్కెట్ విలువ దాదాపు 13,05,00,000గా అధికారులు లెక్కగట్టారు. అసలు ఎక్కడిది అక్రమ సంపాదన? హైదరాబాద్ ఛత్రినాక గౌలీపురాకు చెందిన సుంకరి నరహరిరావుది అత్యంత సాధారణ మధ్యతరగతి కుటుంబం. వారసత్వంగా వచ్చింది కేవలం ఒక్క పాత ఇల్లు. తండ్రి సర్వేయర్గా పనిచేస్తూ మరణించడంతో కారుణ్య నియామకం కింద నరహరిరావుకి 1987లో మండల సర్వేయర్గా ఉద్యోగం వచ్చింది. భార్య హౌస్ వైఫ్ కాగా కుమారుడు ఆస్ట్రేలియాలో చదువుకుంటూ ఉన్నాడు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎక్కువ కాలం సర్వేయర్గా, సర్వే సెటిల్మెంట్లు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన నరహరిరావు హైదరాబాద్ పరిసరాల్లో రియల్ ఎస్టేట్ భూమును క్యాష్ చేసుకోవడం మొదలెట్టాడు. భూముల సర్వే నెపంతో అడ్డగోలుగా చేతులు చాపాడు. ప్రభుత్వ భూముల్ని సైతం ప్రైవేటు వ్యక్తులవిగా మార్చేస్తూ నకిలీ సర్వే నివేదికలు సృష్టించి కోట్ల రూపాయలు దండుకున్నాడని సమాచారం. మొన్న 16th నాడు సుంకరి నరహరిరావు డిప్యూటీ డైరెక్టర్ మల్టీజోన్ 2 CCLA గారి మీద డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కింద భాగంలో సర్చెస్ చేయడం జరిగిందండి 16th నాడు. అందులో భాగంగా ఆ రోజు సర్చెస్ చేసేటప్పుడు మనకు 2 లాకర్ కీస్ అంటే లాకర్స్ ఉన్నట్టు ఐడెంటిఫై చేశామండి. బట్ అన్ఫార్చునేట్లీ మనకు లాకర్ కీస్ దొరకలేదు. సో అందులో భాగంగా వీ హావ్ అబ్టైన్డ్ సర్చ్ వారెంట్ అండి. కోర్టు నుంచి వారెంట్ తీసుకున్నాము. బ్యాంక్ వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం వాళ్ళని పిలిపించి లాకర్స్ బ్రేక్ చేయడం జరిగిందండి. సో ఈ రోజు 2 లాకర్స్ బ్రేక్ చేయగా ఒక లాకర్ లో మనకు 1.5 CR క్యాష్ దొరికిందండి. అపార్ట్ ఫ్రమ్ దట్ మనకు సమ్ 2.5 kilograms గోల్డ్, అందులో 1.2 kilograms ఆఫ్ గోల్డ్ బిస్కెట్స్, అంటే 12 బిస్కెట్స్ అంటే 100 grams ఈచ్. అపార్ట్ ఫ్రమ్ దట్ గోల్డ్ ఆర్నమెంట్స్ 1.3 kilograms ఆఫ్ గోల్డ్ ఆర్నమెంట్స్, ఆల్ వర్త్ 2.5 kilograms ఆఫ్ గోల్డ్ దొరకడం జరిగిందండి. సో ఇందులో ఇంతవరకు అండి ఈ కేసులో ఇప్పటి వరకు జరిగిన ఇందులో మనకు ఏసీబీ చరిత్రలో ఎప్పుడు దొరకనంత క్యాష్ అండి. సో 2.2 crores ఆఫ్ బ్యాంక్ బ్యాలెన్సెస్ ఐడెంటిఫై చేశామండి. 5 crores వర్త్ ఫిక్స్డ్ డిపాజిట్స్ బ్యాంకులో ఐడెంటిఫై చేశాము. సో 3.5 crores ఆఫ్ క్యాష్ అండి, హార్డ్ క్యాష్ రికవర్ చేయడం జరిగిందండి. అది కాకుండా మనకు టోటల్గా 4 kilograms ఆఫ్ గోల్డ్. మల్టీజోన్ 2 డిప్యూటీ డైరెక్టర్గా ప్రమోషన్ వచ్చాక ఈయన అవినీతి మరింత ముదిరిపోయింది. విచిత్రమైన విషయం ఏంటంటే ఈయనకు ఎవరిపైనా నమ్మకం లేక తన అక్రమ సంపాదనంతా ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే దొరికిపోతానేమోనన్న భయంతో ఇళ్లల్లో బ్యాంకు లాకర్లలోని గుట్టలుగా దాచేశాడు. దాదాపు 39 ఏళ్ల సర్వీసులో ఈయన అధికారిక ఆదాయం 1,60,00,000 మాత్రమే కాగా లెక్కతేలని ఆస్తుల విలువ కోట్లలోనే ఉంది. ప్రస్తుతం ఈ అవినీతి తిమింగలం చంచలగూడ జైలు ఊచలు లెక్క పెడుతోంది.